అస్తిత్వము ఒక సూక్ష్మ భావము లాంటిదని భావించటం మేలని నా అభిప్రాయం. అది ఆ తరువాత సంకల్పంగా మారుతుంది. మూలం యొక్క ఎరుకను మన దృష్టికి ఏది తీసుకువస్తుందో అదే అస్తిత్వమని భావించవచ్చు. దేహధారి అయిన ప్రతి ఆత్మ అస్తిత్వాన్ని కలిగి ఉండాలి. ఉన్నత స్థాయిలలో అది మరింత సున్నితము, సూక్ష్మము అవుతుంది. అస్తిత్వము ఎంత సూక్ష్మమైతే మనిషి తన జీవితంలో అంత శక్తివంతుడవుతాడు. అవతారాలకు అస్తిత్వము ఉండదని కొందరి అభిప్రాయం. నేను వారితో ఏకీభవించను. ఎందువల్లనంటే వారికి అస్తిత్వమే లేనట్లయితే వారు తమకు నియోగించబడిన కార్యాన్ని నెరవేర్చటానికి శారీరకంగా పనిచేయటం సాధ్యపడేది కాదు. తమ కార్యాన్ని నెరవేర్చటానికి వారికి భౌతిక శరీరం అవసరమవుతుంది. అది పెరిగి పెద్దదవుతూ ఉండడం జరుగుతుంది. కనుక ఇతరుల వలనే వారికి కూడా అస్తిత్వం పూర్తిగా అవసరం. మహాప్రళయ కాలం వరకు అస్తిత్వం నిలిచి ఉంటుంది. అప్పుడది తన వ్యక్తిత్వము లేక అస్తిత్వమును వదిలి ఒకే సమిష్టి అస్తిత్వంలో విలీనమవుతుంది. అది తరువాత పునఃసృష్టికి కారణమవుతుంది. ఆ విధంగా అంతమయ్యేది వ్యక్తిత్వమే కాని అస్తిత్వము కాదు.